ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ సరస్వతీదేవ్యే నమో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు శ్రీరామనవమి, శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ప్రతి రామాలయంలో కూడా ఇంచుమించు అన్ని చోట్ల కూడా సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. సీతారామ కళ్యాణం అంటే ప్రకృతి స్వరూపమైనటువంటి సీతా అమ్మవారిని పురుషుడు పరమాత్మ స్వరూపుడైన శ్రీరామచంద్రునితో కలిపే ప్రక్రియే కళ్యాణం. దేవతా కళ్యాణము లోక కళ్యాణార్థం చేస్తాము. కాబట్టి మన భారతదేశంలో ముష్కరులు, దేశద్రోహులు, హిందూ ధర్మాన్ని నాశనం చేసే రాక్షసులు నశించాలని, శ్రీరామరాజ్యం రావాలని అందరూ ఆ శ్రీరామచంద్రుని చరణారవిందాలను ప్రార్థిస్తున్నాం. మీరు ఎక్కడ కళ్యాణం చేసినా, ఒకవేళ చూడడానికి వెళ్ళినా, క్రింద చెప్పినటువంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి ధర్మరక్షణ సంకల్పం అందరి చేత చెప్పించి కనీసం ఒక 24 సార్లు, 108 సార్లు చేస్తే ఇంకా మంచిది. కానీ కనీసం సమయపాలన పాటించవలసి వస్తే కనీసం 24 సార్లన్నా ఈ నామాన్ని జపించాలి. ఏమిటా నామం అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ. అది మంత్రం. ఈ రామనామ మంత్రాన్ని సామూహిక పారాయణ చేసి కనిపించని శత్రువుని చీల్చి చెండాడే శబ్దభేదీది. రామబాణంలా ఈ మంత్రం పనిచేస్తుంది. ధర్మరక్షణార్థం ఇదం శరీరం అన్నారు. ధర్మరక్షణ సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ విధంగా చెప్పుకోవాలి. మమ సంకల్పం మామూలుగా పైన అంతా చెప్పేసుకుంటాం కదా. తర్వాత మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం భారతదేశస్య సర్వతో ముఖాభివృద్ధ్యర్థం అస్య దేశస్య శత్రు నివారణార్థం ఏతత్ దేశస్థిత సర్వజనేషు సౌమానస్య సాధర భావనా సిద్ధ్యర్థం హిందూ ధర్మాభిదానస్య సనాతన ఆర్షధర్మస్య పరిరక్షణార్థం శైవ వైష్ణవ సౌర శాక్తేయ గణాపత్య స్కాంధ మత స్వరూప షణ్మాతాత్మక హైందవ ధర్మస్య అభ్యుదయార్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం తద్ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ వైరి క్షయార్థం చ యథాశక్తి చతురుద్రీయ మంత్ర, అరుణమంత్ర, దుర్గా సూక్త, లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామ, ఆదిత్య హృదయ స్తోత్ర మహామంత్ర జపం కరిష్యే. పృథ్వీ వ్యాప్యస్తే జో వాయురాకాశమేమి శుద్ధ్యంతాం జ్యోతిరహం. అంచేతన ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా, హిందూ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రామాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరి చేత చెప్పించడం, ఈ రామనామ మంత్రాన్ని కనీసం 24 సార్లైనా చెబితే
మన భారతదేశ అభివృద్ధికి అది ఎంతో తోడ్పడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా రామనామాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. సర్వం శ్రీ రామార్పణమస్తు. స్వస్తి.